పిల్లలు ఒకవేళ తండ్రి దగ్గర ఉండాలి అంటే ఎప్పుడైనా వెళ్ళి పిల్లల్ని కలవటానికి కానీ చూడటానికి కానీ తల్లికి అనుమతి ఎలా ఉంటుంది? నేరుగా వెళ్ళి కలవచ్చా, లేదా కోర్టు నుంచి అనుమతి తీసుకునే వెళ్ళి కలవాలా, లేదా తల్లి దగ్గర ఉంటే తండ్రి వెళ్ళి కలవటం కానీ చూడటం కానీ వాళ్ళ బాగోగులు చూడటం కానీ ఇవి ఏవైనా సరే సాధారణంగా ఎలా ఉంటాయి? అసలు వీళ్ళిద్దరూ విడిపోయే పర్పసే ఒక భయంకరమైన గొడవల మధ్య విడిపోతారు కాబట్టి ఒక్కొక్కసారి గ్రౌండ్స్లో నీ నీడ నా బిడ్డ మీద పడడానికి వీల్లేదు, నీ బుద్ధులు నా కొడుకు కూతురికి రావడానికి వీల్లేదు, ఇటువంటి డెసిషన్లు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటేనండి ఆటోమేటిక్గా కోర్టు నుంచి ఒక రీజనబుల్ లెటర్ వస్తేనో లేకపోతే కోర్టు నుంచి ఒక ఆర్డర్ ఉంటే మాత్రమే వాళ్ళని వెళ్ళి కలవాలి, లేకపోతే అది కూడా రూల్స్కి విరుద్ధంగా వెళ్ళినట్టే. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నా కోర్టు నుంచి పర్మిషన్ ఉంది నేను బిడ్డని స్కూల్లో కలవచ్చు అని, లేకపోతే నా కోర్టు నుంచి పర్మిషన్ ఉంది సాటర్డే సండే నేను బిడ్డని మా అమ్మగారింటికి తీసుకెళ్ళి ఒక 2 days స్పెండ్ చేసి పంపించవచ్చు అని. డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ కోర్టులో జడ్జి గారిని అడిగే విధానాన్ని బట్టి ఆయన ఒప్పుకున్న విధానాన్ని బట్టి ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకుని పోవాలి. ఏదైనా పెద్దవాళ్ళ మధ్యలో సెటిల్మెంట్ అయితే వాళ్ళ ఇష్టం, కానీ కోర్టులో అయితే మాత్రం పర్మిషన్ అనేది ఉంటుంది. ఒకవేళ పర్మిషన్ లేకపోయినా కలవచ్చేమోనండి, కానీ వాళ్ళు ఇబ్బంది పెడితే తప్ప. ఇప్పుడు తండ్రి వచ్చి స్కూల్లో పిల్లల్ని కలుస్తున్నాడు అనుకోండి, తల్లికి ఏం సమస్య లేదు కదా, ఇంటికి వస్తే కదా గొడవ, అప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పని లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ అండి. మోర్ ఓవర్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక ఒక గొడవల మధ్య విడిపోతే మాత్రం 100% కోర్టు నుంచి పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. అది వాళ్ళకు ఒక అధికారం. ఒకవేళ ఈవిడికి ఇష్టం లేకుండా కలిశాడు అన్నట్టుగా ఆవిడ ఏదైనా ఇతని మీద కేసు వేసింది అనుకోండి, లేదండి నాకు కోర్టు పర్మిషన్ ఉంది నా బిడ్డ నేను కలవచ్చు అని అతను చెప్పడానికి ఇది ఒక లెటర్ పర్మిషన్ ఎవిడెన్స్ ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ లేకపోతే ఆవిడ పెట్టిన కేసుకి తన భర్త అయినప్పటికీ తన కూతురునే కలిసినప్పటికీ అది కూడా శిక్షార్హులే.